ఈ సినిమా మధ్యలో ఎలా ఎంటర్ అయింది అసలు? ఇది ఏంటి? 2010లో షార్ట్ ఫిల్మ్ తీసి ఇంకో 1-2 ఇయర్స్లో సినిమా తీసేస్తా అనుకున్నాను. 2016 నుంచి మా అందరికన్నా ముందు డైరెక్టర్ అవ్వాలన్న క్లారిటీ ఉన్న ఏకైక యూట్యూబర్ తను. 16 years of hard work, and that's all will be seen on the screen. డైరెక్టర్ కశ్యప్ సెపరేట్ డిఫరెంట్ టైమింగ్ ఉంది. ఆ టైమింగ్ నేను ఈ సినిమాలో వాడుకున్నా చాలా అద్భుతంగా వచ్చిందని నేను అనుకుంటాను. రేపు డోర్ క్లోజ్ చేయి. యాక్చువల్లీ సినిమా అండ్ కెఫే ఒకేసారి స్టార్ట్ అయిపోయింది. ఓకే. అంటే కెఫే పెట్టంగానే ఈ టాక్ స్టార్ట్ అయిపోయింది. యూ డెంట్ ఎక్స్పెక్ట్ దట్? యా, నేనేమనుకున్నా అంటే ఐ థింక్ అంటే మనం ఎన్నోసార్లు ట్రై చేసాము, ఒక 2-3 సార్లు. ఈ గ్యాప్లో మూవీస్ కూడా పిచ్ చేయడం అయింది, కొంతమంది హీరోస్ ట్రావెల్ అయింది, అన్నీ అక్కడ దాకా వెళ్తాయి. ఏదో సమ్ రీజన్, అసలు మనం ఆ రీజన్ మనం వీ నెవర్ నో దట్. అట్లా అయిపోతుంది. సడన్గా ఏం లేనట్టు అయిపోతుంది ఒక 5 months తర్వాత. డైరెక్టర్స్ అడిగేవాళ్ళు కానీ ప్రొడ్యూసర్స్ ఆ స్పేస్లోనే వచ్చాను. ఎందుకంటే నేను యాక్ట్ చేద్దాం అనుకోలేదు. ఎవరెవరో అనుకుని లాస్ట్ 1 weekలో ముందు నేను అంటే డెస్టినీ ఎలా ఉంటుందంటే వేరే సినిమాలకు పోయి నా సినిమాకే లాస్ట్ 1 week ముందు పోనీ నువ్వు చేస్తావా అన్నట్టు అయిపోయింది. సో ఇట్స్ డెస్టినీ ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే కెఫే స్టార్ట్ అవ్వగానే కెఫే ఓపెనింగ్కి పవన్ని పిలిస్తే ఎప్పుడో మాట్లాడుకున్న డిస్కషన్ అవును అప్పుడు అయింది కదా అని ఒక చిన్న పార్కింగ్ దగ్గర జరిగింది. అది తను ఎగ్జైటెడ్ నవ్వాడు, చేద్దాం అనుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి తన పార్ట్నర్స్ తేవటం ఆ గోల్లో ఉంది. సో అలా స్టార్ట్ అయ్యేసరికి 2 ఒకేసారి ఓకే అంటే ఇదేంటి అంటే గుడ్డా బ్యాడా ఏం తెలియలేదు. ఇది క్లిక్ అవుతుండింది, అది కేయాటిక్గా ఉండింది. ఎందుకంటే 2 అనేది ఇట్ వాస్ అంటే మధ్యలో నేను ఇంకా స్ట్రెస్ లెవెల్స్ కాదు కదా, అది అసలు వేరే. ఒక్కొక్కసారి నా ఫ్రెండ్ విష్ణు అని ఉంటాడు, దీంట్లో యాక్ట్ చేసాడు. వాడు నేను చూసుకుంటారా కొన్ని రోజులు, నువ్వు దాన్ని ఫోకస్ చేసుకునేవాడు. వాడు యాక్టింగ్ పిచ్చితో వచ్చాడు. లాస్ట్ కానీ నేను కెఫేకి అంకితం చేశాను చాలా రోజులు. సో అలా చేసాం. కానీ ఒక్కొక్కసారి ఇంకా ఏ రేంజ్కి వెళ్ళిందంటే క్రౌడ్ కూడా పెరిగింది సడన్గా. షూట్ స్టార్ట్ అయిన 1 schedule తర్వాత స్కెడ్యూల్ బ్రేక్లో నేను వెళ్ళి కౌంటర్లో కూర్చుని ఏం చేస్తారంటే పిజ్జానా, సడన్గా ఎవడో గుర్తుపట్టి మీరు డైరెక్టర్ కదా అంటే అవును, ఎలా మేనేజ్ చేస్తుంది ఇలాగే చెప్పండి నెక్స్ట్ ఆర్డర్ అని అంటే అలా కూడా చేశాను ఇంకా. సో ఇంకొక పాయింట్ తర్వాత ఏంటంటే ఫైనాన్షియల్గా కెఫే ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ బాగానే ఉంటున్నట్టు ఉంటుంది, కానీ ఒక నెల కానీ ఇప్పుడు IPL సీజన్ వరకు అయితే ఓకే, లేకపోతే వర్షాలు పడ్డాయంటే డౌన్. ఒక్క నెల డిప్ అయిందంటే అన్ని పాకెట్ నుంచి పెట్టుకోవాలి.